అందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది యాక్చువల్గా. నవీన్ గారు శ్రీలీల గారు నవీన్ గారు శ్రీలీల గారికి ఇవ్వండి. నేను మైక్ శ్రీలీల గారు 2 ఇయర్స్గా ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా ఏమన్నా అవకాశాలు వదులుకున్నారా? వదులుకోవాల్సి వచ్చిందా క్లాష్ వల్ల? ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వాలి కదా ఈ సినిమాకి. అంటే ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు ఐ థింక్ ఈ 2 ఇయర్స్ జర్నీలో కొన్నిసార్లు అలా జరుగుతాయండి, అండ్ అలా జరిగింది. బట్ ఇట్స్ ఓకే పర్లేదండి. నేను హ్యావ్ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో నాకు ఇంకొంచెం లాంగర్ ట్రావెల్ ఉండడం వల్ల సో ఐ హ్యాడ్ టు చూస్. ఓకే, అంటే ఈ సినిమా కోసం తను, నేను యాజ్ డైరెక్టర్గా చెప్పాలి, ఈ సినిమా కోసం తను ఎంత వదులుకుంది అని నాకు తెలుసు. బట్ ఈ సినిమా కోసం వదులుకుంది, ఈ సినిమా వల్ల వడ్డీతో సహా వచ్చేస్తాయి మొత్తం. ఓకే. హరీష్ గారు, ఆ టీజర్లో ఇందాక మనోడు చెప్పినట్టు భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్, భగవద్గీత ప్రస్తావన బాగా ఉంది. దాంతోపాటు ఒక క్యాప్లు పెట్టుకొని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఇది పేట్రియాట్కి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన డైలాగ్ ఒకటి. ఏ డైలాగ్? అక్కడ డైలాగ్ ఏం పెట్టలేదే. అంటే ఒక సరైన ఉంటుందండి, డైలాగ్ ఉంటుంది మీకు. ఏ డైలాగ్ చెప్తే నేను చెప్తాను. బొట్టు పెట్టుకునే డైలాగ్, బొట్టు పెట్టుకుని ఒక డైలాగ్ అక్కడ ఉండదండి, అక్కడ ఉండదు, వేరే చోట క్లైమాక్స్ ఉంటుంది. ఓకే, అది హిందూ ముస్లిము లేదా ఇండియా పాకిస్తాన్ అనే టాపిక్ ఏమైనా ఉందా అక్కడ? జాతీయ సమగ్రత అనే టాపిక్ ఉంది. ఓకే, జాతీయ సమగ్రత అనే టాపిక్ ఉంది తప్ప మతాల మీద దాని మీద లేదు. అది మీకు యూబైఏ సెన్సార్ వచ్చినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అలాంటివి ఏం లేవు మన దాంట్లో, అలాంటి కాంట్రవర్సీలు ఏం లేవు. ఓకే. టైటిల్ విషయంలో కూడా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ముందు సెన్సార్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా? యూబైఏ వచ్చేసింది, సెన్సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చేసారన్న తర్వాత ఉంటే రాదు కదా. అక్కడ ఏమన్నా సెన్సార్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ని వాడారు కదా. అవును, ఇప్పుడు కూడా వాడాము. సెన్సార్ అయిపోయింది కదా, సర్టిఫికేట్ వచ్చేసింది కదా. ఎస్, అక్కడేమో డిస్కషన్ ఏం జరగలేదు అనమాట. కాదండి, అసలు వచ్చేసింది సర్టిఫికేట్, పోస్టర్లు అయితే రేపు సినిమా రిలీజ్. ఓకే, అంటే ఒప్పించాల్సి వచ్చిందా ఏంటా అని? మీ వరుసలో ఒప్పించాల్సి వచ్చిందన్న లేదండి. మన దేశ నాయకుల పేర్లు, లీడర్స్ పేరు చెప్పినప్పుడు అభినందనలు వస్తాయి తప్ప అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? ఓకే నవీన్ గారు సో అంటే ఓజీ మూవీ బస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం